ధరతో మిర్చి కొంటుంటే రాష్ట్ర ప్రభుత్వం 7,500కే ధర ప్రకటించి జీవో ఇచ్చిన పరిస్థితిని చూసిన తర్వాత కూడా, మీరు చెప్పిన తర్వాత కూడా సిగ్గు లేకుండా ఇప్పటికీ మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ ప్రభుత్వం అధ్యక్ష నిన్న మొన్న మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఛాలెంజ్ చేస్తున్నాను, ఆ మనిషి పేరు చెప్పడానికి కూడా ఇష్టం లేదు. నిన్న మళ్ళీ మాట్లాడి నేను 500 మార్కెట్ ఇంటర్వెన్స్ ఫండ్ పెట్టాను, ఈ ప్రభుత్వం ఒక పైసా పెట్టలేదు, మేము ఉంటే కొనేవాళ్ళమని నిన్నను ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటే రక్తం బాయిల్ అయిపోతుంది. ఇన్ని అబద్ధాలు. ఏమో కొనేసాడేమని చూశాను. ఆ ప్రభుత్వం 3 సంవత్సరాలు 500 కోట్లు బడ్జెట్లో పెట్టారు, 5 పైసలు ఖర్చు పెట్టలేదు. 5 పైసలు ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. ఈ 8 మాసాల్లో 300 కోట్లు ఈ ప్రభుత్వం పెట్టింది. అందులో 87 కోట్లు ఈ 8 మాసాల్లో ఇంటర్వెన్స్ అయ్యాం అధ్యక్ష. టమాటాలు తగ్గితే టమాటాలు కొన్నాం, ఉల్లిపాయలు తగ్గితే ఉల్లిపాయలు కొన్నాం, వంకాయలు తగ్గితే వంకాయలు కొన్నాం. ఇది రైతు ప్రభుత్వం. మాటలు చెప్పడం చాలా ఈజీ. నిన్న మళ్ళీ అటువంటి తప్పుడు మాట్లాడుతున్నారు. నేను మా సోదరులు ఇద్దరం కలిసి ఫైనాన్స్ మినిస్టర్కి చెప్పాం, 500 కోట్లు పెట్టండి అంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, పెట్టలేమంటే 300 కోట్లు పెట్టి మళ్ళీ ఈ పథకాన్ని పునరుద్ధరించాం. ఈ 300 కోట్లు కాదు అధ్యక్ష, మళ్ళీ అవసరం ఉంటే స్పెషల్గా తీసుకొని వచ్చైనా సరే, ఎక్కడ ధర తగ్గినా సరే వెంటనే ఇంటర్ఫీర్ అయ్యి కొని విన్ విన్ సిచ్యువేషన్, రైతుకు ధర రావాలి, కన్జ్యూమర్కి సరసమైనటువంటి రేట్లకి వస్తువు అందాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ఈ విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రైతు బజార్లు ఉన్నాయి, పూర్తిగా నిర్వీర్యం చేశారు. మళ్ళీ రైతు బజార్ని స్ట్రీమ్ లైన్లోకి తెచ్చాం. మళ్ళీ టెక్నాలజీని ఉపయోగించి దాన్ని కూడా ముందుకు తీసుకొస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సహకార శాఖ ఉంది, ఎవరికి లోన్లు ఇస్తున్నారో తెలియదు. సిగరెట్ పెట్టి అట్ట మీద రాస్తే లోన్ ఇచ్చేవారు, మీకు తెలుసు, మీ ఏరియాలకు. దానికి ఒక రికార్డు లేదు, ఎవరు తీసుకుంటాడో తెలియదు, ఎవరికి ఇస్తున్నారో తెలియదు. మేము వచ్చిన తర్వాత 8 మాసాలు చాలామంది దీన్ని వ్యతిరేకించారు, మీరు కూడా నాకు చెప్పారు. ఎంప్లాయీస్ వచ్చారండి, ఈ వ్యవస్థను మీరు కంప్యూటరైజ్ చేస్తున్నారట, కొద్దిగా ఆపుదా బాగుందంటే ఎవరు చెప్పినా వినకుండా మొత్తం పిఎస్సిఎస్లన్నీ కంప్యూటరైజ్ చేశాం, డిసిసిబిలన్నీ కంప్యూటరైజ్ చేశాం. రేపు ఏప్రిల్ 1 నుంచి ప్రైవేట్ బ్యాంక్స్ ఏ రకంగా అయితే కంప్యూటరైజ్గా పనిచేస్తున్నాయో మా కోఆపరేటివ్ శాఖలో బ్యాంక్స్ అన్నీ కూడా కంప్యూటరైజ్ చేసి ఈరోజు టెక్నాలజీ ఉపయోగించుకొని ముందుకెళ్తున్నాం. పశు సంవర్ధక శాఖ చాలామంది ఉన్నారు. ఆ రోజు ఒక పండగ వాతావరణంలో జరిగేది. జన్మభూమి కార్యక్రమం వస్తే పశు వైద్య శిబిరాలు పెట్టేవాళ్ళు, డీవార్మింగ్ ఇచ్చేవాళ్ళు, పాలు కూరడానికి వేలు రకమైనటువంటి గడ్డి అందించేవాళ్ళు. 5 సంవత్సరాలు పూర్తిగా ఆ కార్యక్రమం ఆగిపోయింది. ఆ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించాం. ఈరోజు చాలా డిమాండ్ ఉంది. గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఒక మంచి కార్యక్రమం, ఎన్ఆర్జీఎస్ పథకంలో గోకులాలు నిర్మించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. చాలా డిమాండ్, ఎమ్మెల్యేలందరూ ఉత్తరాలు అవే వస్తున్నాయి, నాకు 20 కావాలి, 30 కావాలి. ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ ఇచ్చి గోకులాలు కూడా ఎక్కువ ఇవ్వడానికి ఈ బడ్జెట్లో నిర్ణయించాం. అది కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక మత్స్యశాఖ చాలామంది మాట్లాడారు. 2014-19 మత్స్యకారులకు ఒక స్వర్ణయుగం అధ్యక్ష. ఉద్ధరించామన్నారు, బటన్ నొక్కామన్నారు, 11 లక్షల కోట్లు అప్పు చేశారు. నేను వచ్చి శాఖ మీద రివ్యూ చేస్తే డీజిల్ సబ్సిడీ బాకీ ఉన్నారు. మళ్ళీ ఎక్కువ కాదు, 13 కోట్లే. 5 సంవత్సరాల్లో సముద్రం వేటకెళ్ళి ప్రమాదవశాత్తు చనిపోతే 7 లక్షలు ఇవ్వాలి. కనీసం కనికరం లేదు.
వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వకుండా 4 కోట్లు బకాయిలు పెట్టారు. నేను వచ్చిన తర్వాత ఉన్నా లేకపోయినా ఈ 2 చాలా ఇంపార్టెంట్ అని డీజిల్ మీద సబ్సిడీకి డబ్బులు ఇచ్చాను. ఆ ప్రభుత్వంలో చనిపోతే ఎక్స్గ్రేస్ ఇవ్వకపోతే నేను 4.5 కోట్లు ఇచ్చి ఎక్స్గ్రేసే ఇచ్చాను. ఈరోజు ఒకటే మాట ఇచ్చాను, చనిపోయినటువంటి వారం రోజుల్లో ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. ఒక ఇంటి యజమాని చనిపోతే వెంటనే మనం ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుందని ఆ కార్యక్రమం కూడా చేశాం. అదేవిధంగా ఈరోజు వేట నిషేధ సమయం, నిన్నటి వరకు మాట్లాడితే బటన్ నొక్కాను. చంద్రబాబు నాయుడు 4,000 ఇచ్చాడు.